హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మా శ్రీకాకుళం సైడ్ ఎక్కువగా వండుకునే మాడిబద్దలు చారు అయితే చెప్తాను, చూసేయండి. వీటిని మా సైడ్ అయితే మేము మాడిబద్దలని అంటామండి. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మామిడికాయ ముక్కలండి, డ్రై మామిడి ముక్కలు అనమాట ఇవి. మనం మామిడికాయ సీజన్లో అయితే మనం మామిడికాయలన్నింటినీ కట్ చేసుకొని పసుపు అలాగే ఉప్పు వేసేసి అయితే ఇవి ఎండబెట్టుకుంటామండి. 1 year 2 years ఇలా ఉంటాయండి, నిల్వ ఉంటాయి అనమాట. ఇంకా వీటిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రసంలో పెట్టుకోవచ్చు అనమాట. వీటిని మనము పచ్చి బాలింతలండి, డెలివరీ అయిన వాళ్ళు, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరు తిన్నా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. హెల్త్కి చాలా మంచిదండి. ఇలా రసం చేసుకొని తినండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ అయితే వీటిని మంచిగా కూడా నేను వేడి నీటిలో వేసుకొని ఒక 5 minutes అయితే నానబెట్టుకున్నానండి. తర్వాత వీటన్నిటిని కూడా మంచిగా వాష్ చేసుకుంటున్నాను అనమాట. దానిపైన ఉండే డస్ట్ ఏమైనా ఉన్నా పోదనమాట. మంచిగా వాష్ చేసుకుని సైడ్ పక్కన అయితే పెట్టుకున్నానండి. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చెప్తాను, చూసేయండి. ఇంకా ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్లో ఇంకా ఆనియన్స్ అలాగే మిర్చి అలాగే జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ వేసి బాగా కలుపుకున్నానండి. ఇంకా చూసారు, ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత మిరియాలు లవంగాలు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. నా దగ్గర మిరియాలు లేవు కాబట్టి లవంగాలు వేసుకున్నాను. మంచిగా వాష్ చేసుకున్న ఇంకా మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి, డ్రైవ్ అనమాట. ఇవన్నీ కూడా మంచిగా అయితే వేసి కలుపుకుంటున్నానండి. ఇప్పుడైతే వీటిలో పసుపు అలాగే ఇంకా సాల్ట్ అయితే వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక మనకి ఎంత రసం కావాలి దానికి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మాకైతే ఈ రసం సరిపోతుందని వాటర్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడైతే బాగా కలుపుకున్నాను అనమాట. ఇలా 5 minutes అయ్యాక కొంచెం అయితే చారు అనేది మరుగుతుందండి. అప్పుడే మనం సరిపడినంత కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూసారా, ఇది చాలా మంచిదండి ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా శ్రీకాకుళం సైడ్ అయితే ఎక్కువగా వండుతారండి. మా అమ్మ నేర్పించిందనమాట ఈ చారు. అయితే ఫైనల్లీ ఇంకా టేస్ట్ అయితే చూసుకున్నానండి. కొంచెం సాల్ట్ సరిపోలేదని సాల్ట్ అయితే వేసుకొని ఒక 10 minutes అయితే మరిగించుకున్నానండి. 10 minutes అయ్యాక మంచిగా అయితే మనకి మామిడికాయ ముక్కల్లో ఉండే పులుపు అంతా కూడా దిగిపోయిందండి. ఇప్పుడైతే కొత్తిమీర ఫైనల్లీ వేసుకున్నాను అనమాట. ఇంకా ఎమ్మి ఇంకా మామిడి బద్దల చారు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి వేడివేడి అన్నంలో వేసుకొని తినండి, సూపర్ ఉంటుంది అనమాట. ఇంకా చారు అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా రసం పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. మీలో ఎంతమందికి ఈ వీడియో అనేది నచ్చిందనేది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాను. ఇంకా రసం పౌడర్ అయితే వేసేసానండి. ఫైనల్లీ చారు అయితే సూపర్ ఉందన్నమాట. వేడి అన్నం వేసుకొని తినేసాను. బాయ్ బాయ్.